హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీ అండ్ డిజైనర్ సారీ అండి. పట్టు అండ్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, మరి ఫస్ట్ ఏ వెరైటీ? ఇది మన వైదేహి పట్టు అండి. ఇది ఓకే, వైదేహి పట్టు బ్రైడల్ కలెక్షన్. అవునండి. ఓకే, కంచి పట్టులో మనకి వైదేహి పట్టు అండి. సారీ మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇట్లా క్రాస్ లైన్స్ లాగా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. అది కూడా మనకి కట్ వర్క్ మోడల్ ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్లో మరూన్ కలర్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే కనుక బ్రిక్ కలర్ కాంబినేషన్ పైననే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మనకి బోర్డర్ చూసినట్లయితే కనుక కొంచెం లెంతీగానే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ లో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన మనకి కట్ వర్క్ మోడల్లో టూ పికాక్స్ ని మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఒక క్రీపర్ మీద ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. ఇదే బోర్డర్ కాకపోతే మనకి కరెక్ట్ ఫేసింగ్ లో కనిపిస్తుంది అనమాట. ఈ పికాక్స్ బోర్డర్ డబుల్ పికాక్ ని మనకి బంచెస్ మోడల్లో డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టూ సైడ్స్ బోర్డర్ మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో మిడిల్లో గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. రేర్ కలర్, ఎప్పుడు మనం గ్రీన్ కలర్, మెరూన్ కలర్స్, బ్లూస్ ఇట్లా చూస్తూనే ఉంటాము. గ్రే కలర్లో పట్టు శారీ అనేది చాలా తక్కువగా మనకి డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వచ్చింది. ఫ్లవర్స్ అండ్ క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్గా డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్రిక్ కలర్, బ్రిక్ రెడ్, దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా టూ సైడ్స్ మనకి సారీలో ఎలా అయితే పికాక్స్ బోర్డర్ వచ్చిందో అదే టైప్ ఆఫ్ పికాక్స్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 5795 అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5795 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకు డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇది ఓకే, అప్ టు 50% ఉంది. అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పిన రేట్ ఏదైతే ఉందో అది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్పామండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. సౌందర్య పట్టుది. సౌందర్య పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి ఇది. అవునండి. ఓకే, ఇదంతా కూడా మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ మొత్తం. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అనమాట. పళ్ళు మొత్తం కూడా టూ లైన్స్ లాగా మనకి ఒక లీఫ్ వర్క్ లాగా ఇచ్చి దాంట్లో అంతా కూడా లోటస్ ఫ్లవర్ క్రీపర్స్ తో డిజైన్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక బోర్డర్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ వచ్చేసి పళ్ళు కలర్ లో ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ ని డల్ ఫినిషింగ్ అండ్ బ్రైట్ గా టూ వేరియేషన్స్ చూపిస్తూ బోర్డర్ డిజైన్ చేశారు. శారీ మొత్తం బోర్డర్స్ పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ ఇచ్చేసి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఒక కార్నర్ కి ఇచ్చారండి ఈ బోర్డర్. మనకి టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి ఫ్లవర్ బుటీ, ఇంకొకటి వచ్చేసి మనకి ఆటిన్ షేప్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ బోర్డర్ లో కూడా శారీ మిడిల్ పార్ట్ మొత్తం క్రాస్ లైన్స్ గోల్డ్ కలర్ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ టూ వేరియేషన్స్ తో మనకి బుటీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రావి ఆకు అండ్ ఆటిన్ షేప్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లీఫ్ షేప్ లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మరి చిన్న చిన్న బుటీస్ కూడా యాడ్ చేశారు. ఈ డిజైన్ అనేది ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నీత అండి. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నీత సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ మనకి ఈ బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3295 అండి. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3295 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. మొత్తం కూడా మనకి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. శారీ రేంజ్ ని బట్టి మనకి 50% వరకు డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ జార్జెట్ టిష్యూ నెట్ అండి ఇది. ఓకే, జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే టిష్యూ ఫ్యాబ్రిక్. ఓకే, శారీ మొత్తం కూడా మనకి బేస్ కలర్ వచ్చేసరికి టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ నుంచి చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక సపరేట్ గా పళ్ళు ఇవ్వకుండా బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు.
అంటే 3 సైడ్స్ కూడా కామన్ గా మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది ఈ సారీకి కామన్ గా కంటిన్యూ చేశారు 3 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ తీసుకుని ఆ బ్లాక్ కలర్ బేస్ పైన మనకి టోటల్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. చాలా మంచి షైనింగ్. అలాగే కింద పార్ట్ స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్. అవునండి. కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చేసి తర్వాత మనకి సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ వచ్చింది. బ్లాక్ కలర్ డార్క్ కలర్ అవ్వడం వల్ల దీనిపైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది. టోటల్ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. చాలా స్టైలిష్ గా ఉంది. ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్. అలాగే సారీలో ఏదైతే 3 సైడ్స్ కామన్ గా ఇచ్చిన బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3690 అండి. 3690 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్యాన్సీ అండి, బోటిక్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ రెడ్ కలర్. అవును. ఓకే, పళ్ళు చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారండి. అది కూడా లీఫ్ వర్క్ బోర్డర్ లాగా వచ్చింది. ఎడ్జ్ లో వచ్చేసి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఈ టర్నింగ్ క్రీపర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. పైన బోర్డర్ లో మాత్రం ఓన్లీ లీఫ్ వర్క్ మాత్రమే కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్ సారీ అంతా కూడా సెల్ఫ్ క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వర్క్. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. దానిపైన సెల్ఫ్ డిజైనింగ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది ఫుల్ సారీ అంతా. దీంట్లో కలర్స్ ఉంటాయండి, డిజైన్స్ ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు, కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి గీతా కృష్ణలో. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ అండి. టోటల్ మనకి నెట్టెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్లస్ ఒక టర్నింగ్ క్రీపర్. ఇంతకు ముందు మనం ఏదైతే చూసామో పళ్ళులో అన్న కింద బోర్డర్ లో సేమ్ అదే డిజైన్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ 2690 అండి. ఓకే, ఇది టిష్యూ అండి, ఫ్యాన్సీ డిజైనర్ సారీ. ఇది టిష్యూ డిజైనర్ సారీ అంటే ఫ్యాన్సీ సారీ. ఓ, సారీ బేస్ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుందండి. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎడ్జ్ లో వచ్చేసరికి క్రీమ్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి పళ్ళులో డిజైన్ అనేది లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, ఎక్కువ పెటల్స్ కనిపించే విధంగా. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీపర్ అనేది డిజైన్ చేశారు. మొత్తం సారీ చూద్దాము. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక చిన్న బోర్డర్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని 2 ఇంచెస్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి అంటే ఇదే లెంతీ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ 2 సైడ్స్ మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి షేడెడ్ లో ఇచ్చారండి. పైన అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బుటీస్ బంచెస్ మోడల్లో తీసుకున్నారు అనమాట. ఈ బుటీలో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. పింక్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ తో చిన్న చిన్న బంచెస్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారు. కింద పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లోనే పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి పళ్ళులో ఏదైతే సన్నటి క్రీపర్ పార్ట్ చూసామో అదే క్రీపర్ పార్ట్ ని మనకి ఇక్కడ స్కర్ట్ బోర్డర్ టైప్ లో లుక్ లో కనిపించే విధంగా తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి లైన్స్ బ్లౌజ్ అండి. పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా లైన్స్ తీసుకున్నారు. పైన కింద వచ్చేసరికి సారీలో పైన గ్రీన్ కలర్ కింద పింక్ కలర్ ఇచ్చారు కదా, అదే విధంగా మనకి ఇక్కడ కూడా బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2690 అండి. 2690 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా అప్ టు 50% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే అండి, మధుబాని కోట అండి. ఇది మధుబాని కోట, గ్రీన్ అండ్ పింక్. అవునండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది. ఇక్కడంతా కూడా మనకి కొంచెం ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు. టోటల్ సారీ చూసినట్లయితే కనుక మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నారు. ఇదే కలర్ కాంబినేషన్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే
ఇంకొంచెం లెంతీగా ఇచ్చారనమాట. బుటీస్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి కొంచెం లెంతీ బోర్డర్ అండ్ స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది కింద బోర్డర్. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మరి ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. టోటల్ గ్రీన్ అండి. ఓకే, గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఉంటుంది, కింద కొంచెం లెంతీ బోర్డర్ ఉంటుంది. కాకపోతే కింద బోర్డర్ లో డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1590 అండి ఇది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1590 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి కొల్లం సీకో అండి ఇది. కొల్లం సీకో రాణి పింక్ కలర్. ఓకే, పళ్ళు పాటు చూసినట్లయితే కనుక ఓన్లీ కడీ బోర్డర్ టైప్ లోని ఒక లేయర్ లాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు అనేది కవర్ చేశారు. సారీ టోటల్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. బోర్డర్ చూసినట్లయితే కనుక ఇటు నుంచి మనకి డార్క్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్, ఇటువైపు నుంచి చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇక్కడ క్రియేట్ చేశారనమాట. టోటల్ సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న బూటీస్ ని డిజైన్ చేశారు. చాలా దగ్గరగా సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ లో సారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 సైడ్స్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి కొంచెం లెంతీ బోర్డర్, దాంతో పాటు ఎక్స్ట్రా ఈ బోర్డర్ కూడా కంటిన్యూ చేస్తారన్నమాట ఇంకొక వైపున. ఈ సారీ కాస్ట్ 1690 అండి. 1690 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఎంబోజింగ్ అండి, ఫ్యాన్సీ లైట్ వెయిట్. ఎంబోజింగ్ డిజైన్ ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ సారీస్ లో మనకి లైట్ వెయిట్ ఇది. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక అంటే సారీ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఎంబోస్ డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ మనకి రన్నింగ్ డిజైన్ వచ్చిందండి. పళ్ళులో కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళుకి సారీకి వేరియేషన్ ఉండాలి కనుక మనకి ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్ తో లైన్స్ వైజ్ గా డిజైన్ చేశారు. మొత్తం కూడా టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం డల్ ఫినిషింగ్ జరీ అంటే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ టైప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మెయిన్ సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో అవుట్లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా కనిపిస్తుంది కదా, ఈ డిజైనర్ బోర్డర్. ఇదేంటంటే మనకి సారీ మిడిల్లో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో ఈ డిజైన్ ని మనకి ఇక్కడ గోల్డ్ కలర్ అంటే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు, అంతే సేమ్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ సారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఫుల్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది. ఓకే, సేమ్ రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ డిజైన్ మనం మిడిల్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1150 అండి ఇది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, డిజైన్స్ ఉంటాయండి, కలర్స్ రావు. ఓకే, కలర్స్ అంటే ఈ సేమ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ అయితే లేదు, కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఓర్వల్ సిల్క్ అండి ఇది. ఓర్వల్ సిల్క్ సారీ. అవునండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఇచ్చేసారండి. ఫుల్ సారీ అంతా కూడా ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి బోర్డర్స్ లో కలర్స్ వేరియేషన్ చూపించారు. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత మనకి పింక్ కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సన్నటి లైన్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అలాగే టోటల్ సారీ అంతా కూడా బోర్డర్స్ లో కూడా మనకి సేమ్ కలర్స్ మనకి రిపీట్ చేశారనమాట, కంటిన్యూ అవుతాయి. కాకపోతే కొంచెం ఒక చిన్న వేరియేషన్ గోల్డ్ కలర్, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారనమాట. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ పైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో 2 లైన్స్ ఇచ్చారు. తర్వాత కింద చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది.
ఈ సారీస్ ఏంటంటే మనం ప్లెయిన్ గా ఒక 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత ఏదైనా ప్రింటెడ్ కూడా మనం చేయించుకోవద్దు. ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. ఓకే, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు మొత్తం. ఈ సారీ కాస్ట్ అండి 775 అండి. ఇది బెల్గామ్ సిల్క్ అండి. ఇది బెల్గామ్ సిల్క్. బెల్గామ్ సిల్క్. ఓకే, ఈ సారీ వచ్చేసి మొత్తం కూడా మనకి రస్ట్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ అండ్ పళ్ళు చూసినట్లయితే కనుక కొంచెం మనకి వేరియేషన్ చూపించారు. పళ్ళు అంతా కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారండి. మనకి 1 మీటర్ దాకా దగ్గర 1 మీటర్ వరకు మనకి పళ్ళు అనేది కనిపిస్తుంది. టోటల్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి కల్నీతా బ్యాక్గ్రౌండ్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా రస్ట్ కలర్ కాంబినేషనే ఉంటుంది. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీకి కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా కల్నీతా బ్యాక్గ్రౌండ్ లైన్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి కొంచెం లెంతీగా వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందన్నమాట టోటల్ సారీ మొత్తం ఇలా. కానీ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. రస్ట్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ గా ఇస్తూ ఉంటారు. ఈ సారీకి బ్లౌజ్ చూసిన రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇది రన్నింగ్ లో ఇచ్చాడు. ఇది సారీ మిడిల్ లో మనం ఎలా అయితే చూసామో అదే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఓన్లీ 395. ఓన్లీ 395 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ కూడా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది షేడెడ్ అండి, ఖాదీ సిల్క్. ఇది షేడెడ్ లో ఖాదీ సిల్క్. అవునండి. 3 కలర్స్. అవును. ఆనియన్ పింక్, క్రీమ్ అండ్ మ్యాంగో ఎల్లో షేడ్ వచ్చింది ఈ సారీ మొత్తం. ఇది వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారండి. ఇక్కడ చూస్తుంది మనం పళ్ళు పార్ట్ లో ఓన్లీ లైన్స్ లాగా మాత్రమే ఇచ్చారు. అది కూడా వెల్వెట్ లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట. సారీ టోటల్ గా చూసినట్లయితే కనుక పైన ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. ఓన్లీ బోర్డర్ స్టైల్ మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద వచ్చేసి ఇక్కడంతా కూడా మనకి షేడెడ్ లో ఉంది. మొత్తం 3 కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. క్రీమ్ కలర్ తో ఉంటుంది, తర్వాత ఎల్లో కలర్ షేడ్ తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ సారీలో ఏదైతే పైన బోర్డర్ లో గోల్డ్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారో అదే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఒక టర్నింగ్ క్రీపర్ మోడల్లో ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది. కింద మనకి ఎల్లో షేడ్ తో కొంచెం ఆరెంజిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి. సేమ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకుని కొంచెం డార్క్ కలర్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. సారీలో పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 495 ఉండేది. వావ్, ఓన్లీ 495 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ చాయిస్ డిజైన్స్ ఉంటాయండి. ఓన్లీ డిజైన్స్ మాత్రం మనకి చేంజెస్ ఉన్నాయండి. సేమ్ కలర్ లో డిజైన్స్ ఉండవు అనమాట. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది లైట్ వెయిట్ కోటా సారీ అండి. ఇది లైట్ వెయిట్ లో కోటా సారీ. కోటా సారీ. ఓ, టోటల్ అంతా కూడా ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ తీసుకున్నారు. దానిపైన మనకి వైట్ కలర్ లో ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారనమాట. ఇది పళ్ళు పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ క్రోటన్ టైప్ ఆఫ్ లీవ్స్ తో డిజైన్ చేశారు. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉందండి. సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి లీఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి లీఫ్ అనేది డిజైన్ చేస్తే అక్కడెక్కడ చిన్న చిన్న బాల్స్ డిజైన్ కూడా వచ్చింది. ప్లస్ బోర్డర్స్ కూడా మనకి కొంచెం లెంతీ బోర్డర్సే ఇచ్చారు. ఒక 2-3 డిజైన్స్ని యాడ్ చేస్తూ ఒక బోర్డర్ డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ మీద సారీలో మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డిజైన్ ఇచ్చారనమాట. స్మాల్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 210 అండి. ఓన్లీ 210 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మయూరి కాటన్ అండి. ఇది మయూరి కాటన్. ఇది వచ్చేసి మనకి మయూరి కాటన్ సారీ. బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ 2 వెరైటీస్ వచ్చాయి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింటెడ్ మోడల్ లీఫ్ వర్క్ ఇచ్చారు. బేస్ ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకి 4 to 5 కలర్స్తో మనకి చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా చిన్న పళ్ళు డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా మనకి మెయిన్ బోర్డర్స్ వచ్చేసి ప్రింటెడ్ మోడల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారండి. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. బ్లూ కలర్లోనే కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. అది 3 లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ ఒక 3 to 4 లైన్స్తో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే సిల్వర్ కలర్ కాంబినేషన్తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్, గోల్డ్ కలర్తో మనకి లైన్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు.
ఇది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓన్లీ బుటీస్, ఓన్లీ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. డిజైన్ బ్లౌజ్ వస్తుందండి, డిజైనర్ బ్లౌజ్. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, మయూరి కాటన్. ఓ మల్టీ కలర్ కాంబినేషన్ తో, మల్టీ కలర్ డిజైనింగ్ తో ఇచ్చారనమాట, ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ తో. ఈ సారీ కాస్ట్ 985 అండి. ఓన్లీ 985 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఈ ఆఫర్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అప్ టు 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ అండి ఇది. ఓకే, హాఫ్ సారీ, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హాఫ్ సారీ చూస్తున్నాము. నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి గోట్ వర్క్ మనకి రెడ్ కలర్ ఉంటుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా లైట్ సీ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఇచ్చారు. కలీజ్ మాత్రం మనకి బిగ్ సైజ్లో ఇచ్చారండి. పైన మొత్తం కూడా కవర్ చేశారు డిజైన్తో. చిన్న చిన్న బుటీస్ని మొత్తం కూడా హెవీగా గోల్డ్ కలర్ కనిపించే విధంగా దానిపైన మనకి పర్ల్స్ డిజైన్తో యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక లైన్ వచ్చేసరికి పర్ల్స్ అండ్ పిటాయి వర్క్తో కొంచెం లెంతీగా ఉండేటటువంటి బోర్డర్. ఆ తర్వాత గోల్డ్ కలర్ బాగా హైలైట్ చేస్తూ దాంట్లో రెడ్ కలర్ స్టోన్స్, పర్ల్స్ డిజైన్ అండ్ మనకి గోట్ వర్క్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చి అక్కడ గ్రీన్ కలర్ వచ్చేసరికి మైక్రో వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. గోల్డ్ బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. కొంచెం ఇది రస్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వచ్చేసరికి బెల్ట్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దీనికి ఓనీ పార్ట్ చూద్దాం. మార్బుల్ షిఫాన్, గోల్డ్ వర్క్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ తో మార్బుల్ షిఫాన్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి 4 సైడ్స్ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం మనకి దామన్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో రెడ్ కలర్ స్టోన్స్, పర్ల్స్ డిజైన్ సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి 1 సైడ్ ఇచ్చారనమాట. మిగిలిన 3 సైడ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్, గోల్డ్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ ఇచ్చారు ఓనీ. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? 2795 అండి. ఓన్లీ 2795 రూపీస్ కి ఈ డిఫరెంట్ డిజైనర్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఈ స్కర్ట్ కాస్ట్ ఇప్పుడు చెప్పారు కదా, డిస్కౌంట్ తీసేసిన తర్వాత కాస్ట్ అండి. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్పారు. ఇప్పుడు మన షోలో చూసినటువంటి వెరైటీస్ అన్ని కూడా అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే సైదుల్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.